తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అన్న దానిపై అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ఏదైతే పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ చేసిన దాంట్లో చాలామందికి అయితే ఇంకనైతే జమ కాలేదని అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. మాది ఆ జిల్లా, మాది ఈ జిల్లా అన్న, మాకు ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఇంకనైతే ఖాతాలో జమ కాలేదు. మాకు ఫిబ్రవరి నెల పెన్షన్ గాను, అదేవిధంగా మార్చి నెల పెన్షన్లు కూడా ఇప్పటివరకు జమ కాలే. ఏప్రిల్ అయిపోతున్నప్పటికీ కూడా మనకి ఏదైతే మాకు ఇంకనైతే పెన్షన్ డబ్బులు చాలా వరకు జమ కాలేదని అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇలా పెన్షన్ డబ్బులు మీకు తొందరగా జమ కావకపోవడానికి కారణాలు ఏంటి, మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు డబ్బులు జమ చేస్తున్నారో, అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4,016 రూపాయలు, 6,016 రూపాయలకు సంబంధించిన, మహిళలకు 2,500 రూపాయలు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే విడుదల చేయడం అయితే జరిగింది. సో అవి చెప్పాలని, అదేవిధంగా కీలకమైన అప్డేట్స్ అనేది మీకు తెలియజేయాలని అయితే ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే, ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియోని చూసినట్లయితే తప్పకుండా మీకు అప్డేట్ ఏంటో అనేది తప్పకుండా అర్థమవుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మనకి ముఖ్యంగా ఈ వీడియోలో రేషన్ కార్డులు ఏదైతే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారో ఆ రేషన్ కార్డులు మీ దగ్గర ఉన్నట్లయితే మీరైతే ఒక పెద్ద శుభవార్త అనేది తెలుసుకోవచ్చు. 2 అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ కొత్త రేషన్ కార్డు ఉన్న వారందరికీ మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఇక కొత్త రేషన్ కార్డులు కూడా ఎవరెవరికి ఏ జిల్లాలలో ఎప్పుడు ఎంత సమయం లోపు ఇంకా ఎన్ని రోజులలో ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి జమ చేయబోతున్నారు, ఇప్పటివరకు ఎవరెవరికి జమ చేశారో కూడా చెప్తాను. అదేవిధంగా మనకి మొత్తంగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఏంటి, వివరాలు ఏంటి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. మనకి ఈరోజు ముఖ్యంగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు గత నెలలో అంటే మార్చి చివరి వారం నుంచి జమ చేశారు కదా పెన్షన్లు, ఇక ఏప్రిల్ నెల అవుతున్నప్పటికీ కూడా ఇంకనైతే ఖాతాలోనైతే జమ కాలేదంట. ఈరోజు ఆ పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ చేస్తారా లేదా అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్ఠత సమాచారం అయితే తెలియజేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు. మనకి ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు అనేది మీకు అడిగినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఇప్పటివరకు 90% పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయింది. కేవలం 10% మంది మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు ఇంకనైతే ఖాతాలో జమ కాలేదు. సో వాళ్ళందరికీ ఈరోజు అయితే జమ చేస్తున్నారండి. సో వాళ్ళందరికీ ఎవరైతే జమ కాలేదో అన్ని జిల్లాలలో అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నారు. సో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేస్తూ ఉండండి. ఈ 4 గంటల నుంచి 8 గంటల లోపు మీకైతే మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది మీ ఫోన్కి, ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ అయ్యాయని. సో తప్పకుండా చెక్ చేస్తూ అయితే ఉండండి అని అయితే మీకు ఇక్కడ చెప్తున్నాను. అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, మనకి మహిళలకు 2,500 రూపాయలు కూడా ఎప్పటి నుంచి జమ చేస్తారని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీనిపైన కూడా మనకి మే నెల నుంచి చివరి వారం 31వ తారీఖు నుంచి, లేదంటే జూన్ మొదటి వారం 1వ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. సో ఈ కొత్త పెన్షన్ల కోసం మహిళలకు 2,500 రూపాయల కోసం ఎదురు చూసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇక కొత్త రేషన్ కార్డులు కూడా మనకి జూన్ నెల వరకు ఈ కొత్త రేషన్ కార్డులు అన్ని జిల్లాలలో అన్ని ఫ్యామిలీలకు ఈ కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన ఏదైతే బట్టి విక్రమార్క గారు. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.